హలో అండి, ఇవాళ మనం స్వీట్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని బాదం పప్పు, జీడిపప్పు, యాలకలేసి మిక్సీ పట్టుకోవాలండి. అలానే మిక్సీ పట్టుకునింది కాక ఇంకొంచెం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నేను బాదం పప్పు, జీడిపప్పు అవి సన్నగా, ఎందుకంటే దాంట్లో వేస్తే చాలా బాగుంటాయని. అలానే ఒకటి క్యారెట్ దాని తర్వాత ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక కప్పు బొంబాయి రవ్వ వేసాను, 2 టేబుల్ స్పూను గోధుమ పిండి వేసానండి, 2 టేబుల్ స్పూను పంచదార వేసాను. అలానే మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా 2 టేబుల్ స్పూన్ వేసానండి. అది బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పాలు పోసి బాగా కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టి సపరేట్గా పెట్టుకోవాలి. అది సపరేట్గా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని నేను 1 లీటర్ పాలు పోసుకున్నానండి. స్వీట్ని బట్టి పోసుకోవాలి. లీటర్ పాలని బాగా ఒక అర లీటర్ పైగా వచ్చేటట్టు బాగా కాచుకోవాలండి. బాగా మరగబెట్టుకున్న దాంట్లో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసేయాలి. డ్రై ఫ్రూట్స్ది క్యారెట్ తురుము, ఇంకా నేను మిక్సీలో పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలండి. అది కూడా వేసి బాగా మరగపెట్టుకోవాలి. అలానే బాగా మరగబెట్టుకుంటా అండి. కలర్ కోసం చిటికెడు పసుపు వేయాలి. ఒక 4 టేబుల్ స్పూన్లు పంచదార వేయాలండి పాలల్లో. ఎక్కువ స్వీట్ అక్కర్లేదు, మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి. 4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. పెద్ద టేబుల్ స్పూన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ వేసామనుకో కరెక్ట్గా సరిపోయిద్ది. బాగా మరగబెట్టుకునే దాంట్లోనే టేస్ట్ వచ్చింది. పాలు మూత పెట్టుకొని ఫస్ట్ బొంబాయి రవ్వ నానబెట్టుకున్నాం కదండి, అది చూసుకోవాలి. అది గట్టిగా పడి ఉంటుంది, ఎందుకంటే బాగా నాని ఉంటుంది కాబట్టి. ఎందుకైనా ఒక 20 నిమిషాలు పట్టిద్దండి పాలు కాచుకొని అన్నీ వేసుకునే తల్లికి. ఆ లోపల అది నానిపోయిద్ది. ఇంకొంచెం పాలు యాడ్ చేసి బాగా మనం అట్టుపిండి టైప్లో కలిపి పెట్టుకోవాలి. మనకు అర్థమైపోద్ది. ఇలా వేస్తూ ఉంటే పడేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని అది సపరేట్ పెట్టుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుంటే బాగుంటాయండి. అవి వేస్తాం కదా, కొంచెం చాలా బాగుంటుంది బేకింగ్ సోడా ఒక చిటికెడు. దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందామండి. నెయ్యి రాసేసుకొని మొత్తం చిన్న చిన్న ఆటలు టైప్లో పోస్తామండి. చిన్నగా ఒక స్పూన్ తీసుకొని వేసుకుంటే సరిపోతాయి. అన్నీ అలా కాల్చుకొని ఒక గిన్నెకి తీసుకుందామండి. అన్ని గిన్నెకి తీసుకున్నాం కదా, అవి సపరేట్గా పెట్టుకొని గిన్నెలో తీసుకున్నాం కదండి, అవి కాల్చుకొని అవన్నీ రౌండ్ షేప్ లాగా పెట్టేసుకొని కాగబెట్టిన పాలు ఉన్నాయి కదండి, మొత్తం పోసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అప్పటికి బాగా దాంట్లో పోసేసుకోనండి. ఈ చిన్నపిల్లలకి స్వీట్ పెడితే చాలా ఇష్టపడతారండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలానే బాగా నీట్గా పోసేసి ఒక 20 నిమిషాలు బయట పెట్టేసండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే
సూపర్గా ఉంటుందండి స్వీట్ రెడీ అండి.